ముద్రగడ పద్మనాభం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కాపు జేఏసీలు కృషి చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ పదవులను త్యాగం చేస్తూ నిబద్ధతతో పోరాడిన ముద్రగడ ఆయన కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని కొనియాడారు. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సామాజిక ఉద్యమకారులు శ్రీ స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన నుంచి ఈ సమాజం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక రాజకీయ నాయకుడిగా జీవితం ప్రారంభించి ఉద్యమకారుడిగా జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తి. ఎవరో కూడా రాజకీయాల్లో ఉంటూ ఉద్యమాలు చేసేటటువంటి వ్యక్తులు భారతదేశం మొత్తం మీద ఎవరో ఉండరు. అది ఒక ముద్రగడ పద్మనాభం గారికి చెల్లింది. ముద్రగడ పద్మనాభం గారిని ఒక రాజకీయ నాయకుడు అనడం కంటే ఒక ఉద్యమకారుడిగా భావించడమే కరెక్ట్ అయినటువంటి బిరుదైంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్వపక్షంలో ఉండే విపక్షంగా ఆయన పనిచేశారు తప్ప ఎప్పుడూ కూడా అధికార పక్షానికి భయపడి ఏనాడు కూడా ఏ పదవి నిర్వహించలేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, డ్రైనేజీ బోర్డు చైర్మన్గా ఉన్నా, కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఏ దశలోనూ కూడా ప్రభుత్వానికి తల వంచి ఏనాడు పనిచేయలేదు. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించి నిర్భయంగా పదవి పోతుందని తెలుసుకు కూడా రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని కూర్చున్న కొమ్మని నరికేసుకోవడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన రాజకీయ జీవితం 25వ సంవత్సరంలో ప్రారంభించి ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి ఈ 93 సంవత్సరంలో ఈ కాపు ఉద్యమం ద్వారా మరి ఆయన రాజకీయంగా దాదాపుగా మరి 30 సంవత్సరాలు జీవితాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన రాజకీయ సమాధిని ఆయనే నిర్మించుకున్నాడు. ఇప్పుడు 93, 94లో తదుపరి ఒక్కసారి ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు తప్ప దాదాపు మరి 93, 94 తర్వాత మళ్ళీ పాపం ఆయన మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. అటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన జీవితాంతం ఆజన్మాంతం స్వపక్షంలో ఉండి విపక్షంగా ఏ రకంగా పనిచేశారు, అధికార పార్టీలతో ఏ విధంగా కక్ష సాధింపులు గురయ్యారు, ఏ రకంగా వేధింపులు గురయ్యారు అనేది టీఆర్పీఎస్ పక్షాన ఒక 4 పేజీల కరపత్రం కూడా మేము పంచడం జరిగింది. దాదాపుగా అన్ని సంతాప సభల్లోనూ ఆ కరపత్రాన్ని పంచాం. వాట్సాప్ల ద్వారా పద్మనాభం గారి జీవితాంతం ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ఆ కరపత్రంలో తెలియజేశాం. మరణం తర్వాత కూడా వారి మరణాన్ని కూడా రాజకీయం చేసి మరణానంతరం కూడా కక్ష సాధింపులు చర్యలు చేపట్టే విధంగా ఈనాటి ప్రభుత్వం ఉండటం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కానీ ఈరోజు పద్మనాభం గారి స్ఫూర్తితో పద్మనాభం గారు ఏదైతే ఆశించారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మరి కాపు జేఏసీ మీద ఉంది. ఈ కాపు జేఏసీ పెద్దలు ఒక సామాజిక ఉద్యమంగా మలచాలి. కాపు ఉద్యమాన్ని దయచేసి రామకృష్ణ గారు పెద్దలందరూ వినాలి. కాపు ఉద్యమాన్ని కాపు ఉద్యమంగా కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా మలిచి ఈ ప్రభుత్వం 2014లో ఏ హామీని ఇచ్చింది, 2024లో ఏ హామీని ఇచ్చింది అనేది ఆ హామీలను సమీక్షించుకొని ఒక సామాజిక ఉద్యమాన్ని డిజైన్ చేసి కాపు ఉద్యమాన్ని అన్ని వర్గాలు కూడా సమర్థించే విధంగా ఒక సామాజిక ఉద్యమంగా మలిచి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద పోరాడే విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని పద్మనాభం గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం అంటే ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడమే. ఆ దిశగా మరి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ దయచేసి మరి వాట్సాప్లో ట్రోల్ చేసేవాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు ఏంటనేది గ్రహించి పద్మనాభం గారి యొక్క వ్యక్తిత్వం గురించి గొప్పగా మనం చెప్పకపోయినా పర్లేదు, కానీ ఒక మంచి వ్యక్తిని చెడ్డవాడిగా చిత్రీకరించి సమాజాన్ని పెడదారి పట్టించే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాట్సాప్లో పోస్టింగ్లు పెట్టేవాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కోరుతూ పద్మనాభం గారికి ఘనమైనటువంటి నివాళిని కేఆర్పీఎస్ తరఫున అర్పిస్తూ ఆ యొక్క కరపత్రాన్ని మీరు వాట్సాప్ ద్వారా పోస్ట్ చేసి సమాజానికి నిజాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ముద్రగడ.
ముద్రగడ, జోహార్ ముద్రగడ.